వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇక్కడ అందరం కూడి ఉండడానికి కారణము మరి సేలపోగు పణేంద్ర గారు రక్షింపబడి మారు మనసు పొంది పణేంద్ర అని పేరు నుండి సంతోష్ అని పేరు మార్చుకుని మీ సొంత గ్రామంలోని పరిచర్య చేయొచ్చు. అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ సేవకు సమర్పించుకున్న ఒక యవనస్తుడు దేవుడు తన మహా కృపను బట్టి ఒక విలువైన పాత్రగా యవనస్తుని ఉంచాడని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యాన్ని చెప్పే ముందు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చాలా మంది అనుకోవచ్చు, పరిచర్య ఉద్యోగాన్ని వదిలి, బాగా చదువుకుని కూడా ఉద్యోగాన్ని వదిలి ఈ పిచ్చి పని ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది ఏమో ఉద్యోగానికన్నా ఎక్కువ రాబడి ఈ పరిచర్యలో ఉందేమో అని అనుకోవచ్చు. సంఘములో ఉన్న వారికి బాగా అర్థమవుతుంది మన సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో. ఈ లోకములో ఉన్నప్పుడు మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని బాగా చదువుకొని ఉద్యోగం చేసి మంచి ఇల్లు కట్టుకొని మంచి వివాహం చేసుకొని మంచిగా కార్లు కొనుక్కొని ఒక కుటుంబముగా ఉండాలని ప్రతి యవనస్తుడు యవనస్తురాలు తన హృదయంలో వాంఛ కలిగి ఉంటారు. ఒకేలా పాస్టర్ గారు కూడా అలాగే అనుకుని ఉండవచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటంటే తను రక్షింపబడి, ఈ వయసులో ఉన్న పిల్లలు చాలా మంది ఎలా ఉంటారో మనకు బాగా తెలుసు. వ్యసనాలకు గురైపోయి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి తల్లిదండ్రులు మాటినకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. నాకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనిలో ఎలాంటి బలహీనతలు నేను చూడలేదు. ఎటువంటి ఆలోచనలు కూడా, చెడు ఆలోచనలు కూడా నేను చూడలేదు. దేవుని యందు భయభక్తులతోనూ యథార్థతతోనూ దేవుని కొరకు జీవించాలి. దేవుడు నాకు ఏదిచ్చినా ఇవ్వకపోయినా, అవమానమైన, నిందలైన, సమస్యైన, పేదరికమైన దేవుని కొరకు జీవించాలని దేవుడు తాను పిలుచుకున్నటువంటి పరిచర్యను బట్టి డెడికేషన్ చేసుకుని ఈ పరిచర్యలోనికి రావడం జరిగింది. ఒకవేళ వాస్తవంగా అతడు జాబ్ చేసుకుంటే మంచి శాలరీ, లగ్జరీగా బ్రతకొచ్చు. కానీ దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుని బట్టి పరిచర్య చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడని కూడా నాకు తెలుసు. ఇక్కడున్న చాలా మందికి కూడా తెలుసు. అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోవలసిన యవనస్తుడు ఒక సాదాసీదమైనటువంటి జీవితం గడపడానికి మనం అనుకుంటూ తింటాం, తాగి సుఖించాం. ఈ వయసులో తప్ప ఇంకే వయసులో సంతోషంగా ఉండగలం, ఈ వయసులో తప్ప ఏ వయసులో త్రాగగలం, ఈ వయసులో తప్ప ఏ వయసులో సంతోషంగా లేకుంటే మన ఇష్టానుసారమైన కోరికలు తీర్చుకోగలం అని మనం అనుకోవచ్చు. కానీ వారిలో ఒకరికి ఉండకుండా ఒక ప్రత్యేకమైన జీవితం. నేను చెప్పేదానికన్నా మీ గ్రామంలో ఉంటారు కాబట్టి మీకు బాగా తెలిసే ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు కనుపాప వలె కాపాడి మరి ఒక సంవత్సరంలోనికి దేవుడు ఆ బిడ్డను నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో ఒడుగుతుడుకులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. వాటన్నిటినీ అధిగమించి దేవుడు ఇప్పుడు వరకు క్షేమంగా, ఆరోగ్యంగా, ప్రతి సమస్య నుండి తప్పించి సంతోషంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న కూడికను జరిపించుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ దావీదు మహారాజు అంటున్న మాట ఏంటంటే, సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీవు నాకు ధరింపచేసి ఉన్నావు. సంవత్సరం అనే
ఒక కిరీటము, సంవత్సరాన్ని ఒక కిరీటంతో పోల్చి దావీదుని కీర్తనకారుడు రాస్తున్న మాట, సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీవు నాకు ధరింప చేసి ఉన్నావు. చాలా మందికి బర్త్డే చేసుకోవడం ఇష్టం ఉండదు. చాలా మంది చాలా ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. నేనైతే అనుకుంటాను, ఏది మన జీవితంలో సంతోషకరమైన విషయం వచ్చినా వాటిని మిస్ అవ్వకూడదు. ప్రతి సంతోషాన్ని మనం అనుభవించాలి. మనం అనుభవిస్తున్న సంతోషములు ఏమైనా ఆయస్కరమైన మార్గాలు ఉన్నాయా, లేకుండా మంచి మార్గములోని సంతోషంగా ఉన్నామా తెలుసుకుని ముందుకెడుతూ ప్రతి విషయంలో సంతోషించాలి. ప్రతిది మన జీవితంలోకి దేవుడిచ్చిన ప్రతి దాన్ని ఆనందంతో మనం అనుభవించాలి. అయితే ఇక్కడ దావీదు మహారాజు అంటున్న మాట, సంవత్సరము అనేది ఒక దయా కిరీటము. ఆ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీవు ముందుగా నాకేం చేస్తున్నావు, ధరింప చేస్తున్నావు. కిరీటం పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటది మనకి, చాలా మన ముఖము అందంగా ఒక రాజులాగా హోదాలాగా ఉన్నట్టుంటది కదండి. ఇప్పుడు సంవత్సరాలు ఒక దయా కిరీటము. ఎవరిస్తున్నారు ఈ దయా కిరీటము? దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దయా కిరీటాన్ని కృతజ్ఞతతో ఈ సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతం వరకు ఎటువంటి విషయాల్లో దారి తప్పుపోకుండా దేవుని కృపలోను, దేవుని మహిమతోను, దేవుని దయలోను మనం ఉండాలన్నదే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రతి సంవత్సరమును ఈ సంవత్సరం అంతం ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి సంవత్సరములో కూడా ప్రభు మనకు దయా కిరీటాన్ని ధరింప చేస్తూ ఉంటే, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని బట్టి ప్రభు నామని స్తుతించాలన్నదే ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఇలా సంవత్సరాలు గతించిపోతూ ఉంటే మన జీవితంలో తినుచు తాగుచు సుఖిస్తూ ఇంటిలో మనము ఉండాలన్నది కాదు ప్రభు యొక్క ఉద్దేశం. తన పిల్లల గురించి ఎంతో బాధపడుతుంటే, తల్లి గర్భములోనే మనల్ని రూపించి చీకటి అంధకారములో ఉన్నటువంటి మనను ప్రతి దినము తన చేతులతో చెక్కుతూ, ప్రతి దినము మనల్ని చెక్కి ఆయన చేతులు మనం నిర్మించినని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. మనము దేవుని గణపరచాలని ఎంత కోరుకుంటాడు. మన జీవిత కాలం అంతా కూడా ప్రభు